ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుధీరన్న నమస్కారం. నాకు పెట్టు. నేను నీకు నమస్కారం పెట్టడం ఏంట్రా? డ్రామా జూనియర్స్ కప్పు కొడుతున్నానుగా, ఆ మాత్రం రెస్పెక్ట్ ఎవరా? చాలా సెకలు ఉన్నారా నీలో? ఇంకా స్కిట్టే చేయలేదు, అప్పుడే కప్పు కొడతాను, అప్పుడే అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు? అన్నా, అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు తీతన్ సినిమా సూపర్ హిట్ అయిద్దా? బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? అక్కడ ఉంది బాస్, ఇక్కడ ఉంది అనిల్ గారు, ఖచ్చితంగా హిట్ కొట్టేస్తారు. రుత్విక్ గారు ఖచ్చితంగా కప్పు కొట్టేస్తాడు. ఇది స్కిట్ ముందు లింకా, ఇదే స్కిట్టా? రోజా గారు మీరేమో చెప్పాలనుకుంటున్నారా? నేనే రోజా గారికి చెప్తాను. రోజా గారు కంగ్రాచులేషన్. నాకెందుకు చెప్తున్నావురా కంగ్రాచులేషన్? నాకు మీరు కప్పించినాక మీ జీవితంలో ఒక అడుగు పైకి ఎక్కుతారు కదా, అందుకే మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బాగా తెగించేవరా నువ్వు, చెప్తా. అనిల్ సార్ మీరు బాగుంటుంది బిర్యానీ టేస్ట్, నీకు ఆల్ ది బెస్ట్. నువ్వు స్టార్ట్ చేయరు, ఎన్ని ఎనలేం కానీ స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మాదో పిచ్ ఫ్యామిలీ. అయితే హాస్పిటల్ ఉండాలి కానీ ఇక్కడ ఉన్నారేంటి? నువ్వు చేసిన తప్పుడు కొండాల్సిన జైల్లో కదా, ఎక్కడ ఉన్నావేంటి? మీరే అన్నారు కదండి పిచ్ అని. నీకు లేదా పిచ్చి? నాకేం పిచ్చి లేదు. పబ్లిసిటీ పిచ్చి. హలో, నాకేం పబ్లిసిటీ పిచ్చి లేదు. నువ్వు 1 మిలియన్ ఇచ్చి న్యూయార్క్ సిటీలో ఉండమన్నా ఆ 1 మిలియన్ ఖర్చు పెట్టి పబ్లిసిటీలో ఉంటానే పిచ్చి నీకు. జై సుధీరన్న. ఎదవ తెలివితేటలు చూపించుకే. చూసావా, ఆ పదం వినగానే నీ ఒళ్ళంతా పిచ్చితో పులకరించిపోయింది. పిచ్చోడా పిచ్చోడా. రోజా గారికి కూడా పిచ్చిందండి. అందరికన్నా పెద్ద పిచ్చి ఆవిడే. రోజా గారికి ఏం పిచ్చిందండి? ఏం పిచ్చుందా? ఆవిడ సినిమాలంటే పిచ్చి, పాలిటిక్స్ అంటే పిచ్చి, జడ్జిగా చెయ్యాలంటే పిచ్చి, ఇంకా పిచ్చోళ్ళ చెయ్యాలంటే ఇంకా పిచ్చి పిచ్చి పిచ్చి. రోజా గారు ఎవరిని పిచ్చోళ్ళని చేశారు నాన్న? ఆవిడ హీరోయిన్ గా చేసేప్పుడు ఆవిడ స్మైల్ తో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ పిచ్చోళ్ళ చేశారు. ఆ స్మైల్ కి బాగా పిచ్చోళ్ళైంది ఎవరండి? ఇంకెవరో మన సెలవమణి గారు. రోజా గారి స్మైల్ పిచ్చోళ్ళు అయిపోయి ఇప్పుడు స్మైల్ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు సెలమణి గారి పరిస్థితి ఏంటండి? సెల్వమణి గారికి రోజా గారి మీద పిచ్చ కోపం వచ్చినప్పుడు రోజా గారి స్మైల్ చూసి మళ్ళీ పిచ్చోళ్ళు అయిపోతారు. రోజా గారు ఒకసారి నవ్వండి. నిజంగానే పిచ్చోళ్ళం అయిపోయామండి మీ స్మైల్ కి. రోజా గారు మీకేమంటే పిచ్చి? నాకు ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. అయ్యో మేడం, మీకు షుగర్ ఉంది కదా, అయినా తింటున్నారా? జస్ట్ ఫర్ సీరియస్ మేడం. జస్ట్ ఫర్ ఫన్. అంతేగా. మేడం, మీరు చెయ్యాలనుకున్న పిచ్చి పని ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టాలనేది నాకు పిచ్చి కోరిక. నాన్న, అనిల్ గారు కూడా పిచ్చోలేనా? ఆయన సినిమా పిచ్చి. ఆయన సినిమా క్లాప్ కొట్టడం లేదు, బాక్స్ ఆఫీస్ కొల్లగొడదామనే పిచ్చిలో ఉంటాడు ఆయన. అవునండి, అనిల్ గారు ఇంట్లో వంట చేస్తారని అందరూ మాట్లాడుతున్నారు. ఆయనకు వంట చేయడం అంత పిచ్చా? అది భయంతో వచ్చిన పిచ్చి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అంటే ఎలా నాన్న? ఎక్కడ వంట చేయకపోతే మేడం గారికి పిచ్చ కోపం వచ్చి ఎనక పిచ్చెక్కిచ్చేస్తారనే భయంతో వచ్చిన పిచ్చి అది. ఆయనకు అంత పిచ్చి భయమా? అంత పిచ్చి భయం లేకపోతే మనకు అన్ని ఆసనాలు పరిచయం చేసి మన పిచ్చి బాగొడతారు. నాన్న, వీళ్ళకేం పిచ్చి? వామ్మో, వీళ్ళకి నిజంగానే పిచ్చి. వీళ్ళ పిచ్చి గురించి చెప్పాలంటే నాకు పిచ్చి పట్టేలాగుంది. అసలు వాళ్ళు పిచ్చి ఏంటో చెప్పండి. నీకోసం చెప్తానేనా పిచ్చి పెళ్ళామా. వీళ్ళ క్లోజులు అంటే పిచ్చి. మరి క్లోజుల్లో ఉండరు కదండి. వీళ్ళ క్లోజులు ఎక్కువ ఎత్తే ఆడియన్స్ కు పిచ్చి పట్టిద్దని ఎడిటర్ డాక్టర్ లా మారి మన మంచి కోసమే తీసుకున్న మంచి పిచ్చి నిర్ణయం అది. నీకోటి తెలుసా? ఇటురండి. లాస్ట్ జాగ్ పేమెంట్ పడితే ఆజ్ ట్యాగ్ పిచ్చి పట్టింది, ఆజ్ ట్యాగ్ పేమెంట్ పడితే లాస్ట్ జాగ్ పిచ్చి పట్టింది. అప్పుడు ఏం చేస్తారండి? అసలు మనకి పేమెంట్ ఇవ్వరు కదా అని గుర్తు చేసుకొని మళ్ళీ పిచ్చాళ్ళు అయిపోతారు. ఏమండి, ఇంకెవరెవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఈ సెట్ లో? ఇదిగో ఎక్కడ కూర్చున్నారే ఈ మెంటర్స్ కన్నా ఎక్కువ మేకప్ వేసుకొని పిచ్చి పేరెంట్స్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ పిచ్చి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎక్కువ డైలాగులు రాస్తే రైటర్ మేము పిచ్చమ్మానం చూపిస్తారు. అదే ఇవ్వకపోతే మీ అమ్మ నీకు డైలాగులు రాయిపోతే రైటర్ తిట్టింది చూడు, అలా తిడతారు. ఒరే, నువ్వు క్యారెక్టర్ లో ఉండరా. ఈ
పిల్లల విషయానికి వస్తే 4 డైలాగులు ఇస్తే చేయలేక పిచ్చోళ్ళు అయిపోతారు. అదే 4 డైలాగులు తక్కువ ఇస్తే అని పిచ్చోళ్ళగా ఏడుతారు. ఏరా కరెక్ట్ కదా? నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్న? నువ్వే గారా డైలాగులు ఇవ్వట్లేదు, ఏడుతున్నావు పిచ్చినా సన్ను. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉండేది. కొందరు కార్లు అంటే పిచ్చి, కొందరికి డబ్బులు అంటే పిచ్చి, కొందరికి ఫోన్లు అంటే కూడా పిచ్చి. హలో, నాకేం పిచ్చలేదు. అయినా చేసే పిచ్చి పనులన్నీ ఫోన్ లోనేగా. హలో, నేను అలాగేం చేయనండి బాబు. అయితే నీ ఫోన్ ఒకసారి ఇటీ. వదిలే, నాకు పిచ్చింది, నాకు పిచ్చింది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఓ పెళ్లి కాని మగాడికి పిచ్చి పట్టింది, నాకు ఎప్పుడు పెళ్లి అయిద్దా అని. ఓ పెళ్ళైన మగాడికి కూడా పిచ్చి పట్టింది, ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని. పిచ్చి పిచ్చి పిచ్చి, ఈ ప్రపంచం అంతా పిచ్చి. వేసుకోండి చప్పట్లు. ఏమండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పిచ్చబద్ధం ఏది? 5 నిమిషాల్లో నీ ముందుంటా అనేది పిచ్చబద్ధం. నువ్వు మాకు రోజు అదే చెప్తావు కదా నాన్న. మీరు నమ్మారా? నమ్మాం. అయితే మీరు పిచ్చోళ్ళక. అనిల్ గారు ఎవరిని పిచ్చోళ్ళు ఏం చేశారు? నవ్విచ్చి నవ్విచ్చి మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు కదే. అయితే అనిల్ గారు మంచోళ్ళు అంటారా? ముంచోళ్ళు అని తేరాలి. ఎందుకు నాన్న? ఎందుకంటే ఈ పిల్లలకు బన్మస్కాలు పెట్టి మేపుతున్నారు. ఆయన ఒక్కసారి ఇలాగ సైగ చేశారా, వీళ్ళందరూ వచ్చి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు మనల్ని. ఎరా నువ్వు కూడా ఇందాక బన్మస్కా తిన్నావురా, మళ్ళీ ఎందుకంటే పిచ్చిన సన్ను. కొందరు పొలిటీషియన్స్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. అది మనం వినట్టు వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తాం. ఒక హీరోను ఒక బాగా యాక్టింగ్ వచ్చి డైరెక్టర్ ని పిచ్చోని చేస్తారు. ఆ డైరెక్టర్ నమ్మినట్టు ఛాన్స్ ఇస్తాని హీరోని పిచ్చోని చేస్తారు. మండుతున్నట్టుంది. ఒక అమ్మాయికి నెయిల్ పాలిష్ అంటే పిచ్చి, ఒకరికి ఇంకోటి అంటే పిచ్చి, ఇంకోటికి ఇంకోటి అంటే పిచ్చి. వీళ్ళందరికీ ఇది పిచ్చి అయితే మనకి డ్రామా జూనియర్ స్కప్ అంటే పిచ్చి. ఏమండి, మీకు తెలిసిన పెద్ద పిచ్చోళ్ళు ఎవరు? జీ తెలుగోళ్ళు. ఎందుకన్నా? ఏమైందన్నా? ఏమైందండి? ఎంత మంది పిచ్చోళ్ళందరినీ ఆ చోట కలిపారు కాబట్టి జీ తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు. ఓకే, మన పిచ్చి ఫ్యామిలీ, మనం పిచ్చి పిచ్చిగా తిన్నాక వెళ్దాం పదండి. డైనమోట్ ట్యాంక్ బండ్ కొండాపూర్ మేడ్చల్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నువ్వు అట్టేటు ఏమండి, పిచ్చి హాస్పిటల్ నుండి 3 పారిపోయి వచ్చారు. మీకు ఏమైనా కనిపించారా? బావా, ఆయనే పెద్ద పిచ్చోడు. పిచ్చోళ్ళ గురించి ఆయన అడుగుతున్నావేంటి? రా. పిచ్చోడా పిచ్చోడా? అరే ఏంట్రా ఇది? పిచ్చి పిచ్చి. ఓకే, మన పిచ్చి ఫ్యామిలీ, మనం పిచ్చి పిచ్చిగా తిన్నాం. ఇక పదండి. పిచ్చి కాదు ఏంటి ఎంతసేపు మేము మాట్లాడింది మేము చూసింది పిచ్చోళ్ళ? ఇంతసేపు పిచ్చోళ్ళు చెప్పిన మాట్లాడినారు, అయితే మీరెంత పెద్ద పిచ్చోళ్ళు. బావా, ఏడు చూస్తున్నావు, పెద్ద పిచ్చోడిని పట్టుకురా. ఏయ్, నేను పిచ్చోడు కాదు. పిచ్చోడు చెప్పే మొదట మాట ఇదే, నేను పిచ్చోని కాదు అని. కన్ఫర్మ్ గా నువ్వు పిచ్చోడివే. రా. మీరు చేసిన ఈ పిచ్చోళ్ళ స్కిట్టే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. Let me start with రోజా గారు. ఈ పిచ్చోళ్ళ పిచ్చి డైలాగ్స్, పిచ్చి యాక్షన్స్ చూసి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. థ్యాంక్ యూ ఋత్విక్, అదరగొట్టేశావు. థ్యాంక్ యూ. సో మధ్యలో సటైర్ ఎక్కువగా ఉంది, ఎటకారం ఎక్కువ చేస్తున్నావు, కొంచెం చూసుకో మమ్మల్ని. ఓకే ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఏంటి ఏంటి సార్? పిచ్చెక్కేసిందిరా బాబు. ఓహో, అదే. నరం కట్ అయింది ఈ స్కిట్ చూసి. పిచ్చ పిచ్చగా ఉంది. Thank you. ఎవరా ఇది రాసిన పిచ్చ రైటర్స్ ఎవరు? ఏంటి అమావాస్య రోజు కూర్చొని రాశారా ఏంటి స్కిట్? కానీ నా వంట మీద ఏంటా మీ ప్రాబ్లం? నాకు అర్థం కాలేదు. అందరు రైటర్స్ అందరు కలిసి టోటల్గా నన్ను వంట చేశారేంటి అందరూ ఈ షోలో? అసలు వంట రాదు సుధీర్. మీకు రాదు, నేర్చుకోవాల్సి వచ్చింది అంటున్నారు అంతేనా? నువ్వు నమ్ముతున్నావు అది? నా ఫ్యామిలీ ఫోటో నమ్మారు మీరు, నమ్మించారు అందరితోని. దీని వెనక నీ హ్యాండ్ ఉందేమో డౌట్ గా ఉంది నాకు. వంట చేసేటప్పుడు మీ హ్యాండ్ ఉందేమో గానీ ఇందులో నా హ్యాండ్ ఏం లేదు సార్ అసలు.
వండర్ఫుల్, సూపర్ ఉంది, చాలా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అతను నేను పిచ్చోని కాదురా బాబు అంటుంటే లాక్కెళ్ళిపోవటం. మండుతున్నట్టుంది. నా బ్యాడ్లే, మై బ్యాడ్. నేనేం చేయలేను. వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.